తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ముమ్మరమైంది. ఈ కేసులో కీలక మలుపుగా మాజీ సీఎస్ సోమేష్ కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్రలకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇక తాజా సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందనే చెప్పుకోవాలి. రివ్యూ కమిటీలో ఉన్న వారిని సిట్ మరోసారి విచారించేదనే చెప్పాలి. అయితే ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసిన సమయంలో రివ్యూ కమిటీలో ఉన్న జిఐడి సెక్రటరీ, సిఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ ను మరోసారి ప్రశ్నించి వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది. మాజీ ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్, అలాగే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఐపీఎస్ అధికారి నవీన్ చంద్రకు కూడా సైతం ఇటు నోటీసులు ఇచ్చి సీటు విచారించినట్టయితే చాలా క్లియర్ గా తెలుస్తోంది. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు నుంచి వివరాలు అధికారి అప్పటి సిఎస్ సోమేష్ కుమార్ స్టేట్మెంట్ కూడా మరోసారి రికార్డ్ చేసినట్టు తెలుపుతుంది. అయితే ఈ కేసులో అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్టయితే చాలా క్లియర్ గా తెలుస్తుంది. అయితే మరి ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరి పూర్తిగా ఇటు ప్రభాకర్ రావు కూడా ఇటు పూర్తిగా సహకరిస్తున్నట్టయితే చాలా క్లియర్ గా తెలుస్తుంది. మరి నెక్స్ట్ ఈ రోజు కూడా ఈ విచారణ కొనసాగుతుంది కాబట్టి మరి పూర్తి డీటెయిల్స్ ఇంకా ఈవినింగ్ కల్లా తెలిసే అవకాశం ఉంటుంది.